సత్యం ఎప్పుడు ఒంటరిదే. సత్యం ఎప్పటికైనా ఒంటరిదే. అసత్యం చాలామంది బంధుబలగాన్ని, స్నేహితుల్ని పోగేసుకొని సత్యం మీద దాడి చేస్తుంది అనే దానికి ఉదాహరణ మీకు చెప్పబోతున్నా. మీకు థంబ్నెయిల్ చూపెడతాను. సత్యాన్ని అణిచివేయడానికి, సత్యాన్ని గొంతు నొక్కడానికి, వారి అబద్ధాన్ని గెలిపించుకోవడానికి ఎంతమంది నా మీద దాడి చేస్తున్నారన్నది ఒక్కసారి మీరు చూడండి. థంబ్నెయిల్ చూపెడతాను. వాళ్ళు థంబ్నెయిల్లో వ్రాస్తున్నటువంటి రాతలు కానీ ఎంత విద్వేషపూరితమైనవి. నాకు అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళు క్రైస్తవులని ఎలా చెప్పుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు క్రైస్తవులని తమ్మును తాము ఎలా చెప్పుకుంటున్నారు, కనబరుచుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది షాలేమరాజు గారి భక్తులు. షాలేమరాజు గారి మీద ఎప్పుడైతే నేను వీడియో చేశానో అంతే, ఇక షాలేమరాజు గారి సైన్యం అంతా నా మీద పడింది. ఈ వ్యక్తి చూడండి, క్రైస్తవ్యంలో ఇస్కరియోతు యోధా వారసులు అని పెట్టాడు. అంటే సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తే వాళ్ళని ఇస్కరియోతు యోధాలు అని ఈ వ్యక్తి మాట్లాడుతూ, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, ఇటువైపు లాజరస్ ప్రసన్నబాబు, ఇటువైపు పిడి సుందరరావు, మధ్యలో నా ఫోటో వేశాడు. ఎందుకని? నేను బీఓయువైకి సంబంధించిన వాడిని అని చెప్పేటట్టుగా. బీఓయువైకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి మీ బీఓయుకి కాల్ చేసి, పాస్టర్ జాన్పాల్ అనే వ్యక్తి ఎప్పుడైనా మీ బీఓయుకి వచ్చాడా అని అడగండి. బీఓయుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నన్ను బీఓయుకి సంబంధించిన వాడిగా నన్ను చిత్రీకరిస్తూ, అటువైపు ఎలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు అని ఇద్దరు దొంగల మధ్య సిలువెక్కించారో ఆయన్ను అక్రమకారుల్లో ఒకడిగా చిత్రీకరించడానికి, అలా ఒకవైపు లాజరస్ ప్రసన్నబాబుని, ఇంకోవైపు పీడి సుందరరావుని వేసి మధ్యలో నన్ను వేయడం ద్వారా నన్ను బీఓయుకి సంబంధించిన వాడిగా చిత్రీకరించేటువంటి అబద్ధ ప్రచారం. వీళ్ళు నిజంగా క్రైస్తవుల? ఇంకో థంబ్నెయిల్ చూడండి, మనం బరంపురం అని ఇక్కడ ఏం చేశాడు, ఒకవైపు కరుణాకర్ సుగుణ ఫోటో, ఇంకోవైపు నా ఫోటో. కరుణాకర్ సుగుణ అంటున్నాడు, నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా అంటున్నాడు ఆయన. ఇటువైపు నేను అంటున్నా చూడండి, భలే అంతే చేద్దాం, మరి నాకేంటి అని నేను అడుగుతున్నట్టుగా. ఇలాంటి లేని వార్తలు పుట్టించేటువంటి వీళ్ళు ఏ విధంగా క్రైస్తవులు అవుతారు? నాకు తెలిసి వీళ్ళు బైబిల్ పక్కన పెట్టేసి, యేసుప్రభుని పక్కన పెట్టేసి, ఏదైనా చిలక జోష్యం చెప్పుకుంటూ, ఏదైనా భూత వైద్యం చేసుకుంటూ బ్రతకడం మేలు. ఎందుకంటే అక్కడే అబద్ధాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి. ఇంకో థంబ్నెయిల్ చూడండి, వ్యక్తి పెట్టింది, ఈరోజే 7:30 గంటలకి బిగ్ డిబేట్ అంట. బిగ్ డిబేట్. అసలు డిబేట్ అనే దానికి స్పెల్లింగ్ తెలియలే వ్యక్తికి. డిబేట్ అనే దానికి స్పెల్లింగ్ తెలియని ఈ వ్యక్తితో నేను డిబేట్కి వెళ్తానా? డిఈబిఈటి అంట, డిబేట్ అనే దానికి స్పెల్లింగ్ తెలియని ఈ వ్యక్తితో నేను డిబేట్కి వెళ్తే ఏమైనా బాగుంటుంది చెప్పండి. చూడండి, 13/5/25 అంట, వెల్కమ్ జాన్పాల్ అంట. అంటే బిగ్ డిబేట్ అని నా ఫోటో వేసుకుంటే కానీ ఈ వ్యక్తి లైవ్ను ఎవరు దేకట్లేదు. అది విషయం. ఈ వీడియో ముఖంగా ఈ వ్యక్తితో నేను చెప్పే విషయం ఏంటంటే, ఫస్ట్ డిబేట్ అనే దానికి స్పెల్లింగ్ నేర్చుకో, అటు తర్వాత డిబేట్ని గురించి మాట్లాడదు. కానీ డిబేట్ అనే దానికి స్పెల్లింగ్ తెలియదు, నీతో నేను డిబేట్కి రావడం ఏంటి నాకు తెలియగడుగుతాను. మరలా ఈ వ్యక్తే బూతు దేవుని సేవకులను, ఆడవాళ్ళను నీచంగా తిట్టిన ఇతడు సేవకుడేనా అని వ్రాస్తున్నాడు. అంటే నేను బూతులు మాట్లాడానంట. మరి నా తల్లిని, నా కుటుంబాన్ని, నా క్యారెక్టర్ని, నా మీద లేనిపోని మాటలన్నింటినీ మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తి చెవుల్లో ఏం పెట్టుకున్నాడు? మరొకసారి అడుగుతున్నా ఈ వ్యక్తి నేరుగా, బూతు అని రాసి దేవుని సేవకులను, ఇంతకు దేవుని సేవకులు అంటే ఎవరు? కొంపదీసి ఎవరు మాట్లాడుతున్నాడు దేవుని సేవకులని? కొంపదీసి చెగోడినా లేకపోతే శాలేమనా? ఎవరిని అంటున్నాడు? దేవుని సేవకులను, ఆడవాళ్ళను నీచంగా తిట్టిన ఇతడు సేవకుడేనా? నేను ఎప్పుడు తిట్టాను నీచంగా? అంటే నన్ను, నా కుటుంబాన్ని, నా క్యారెక్టర్ని, నా సంఘాన్ని నీచంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు బయట వ్యక్తులు, ఈ వ్యక్తి ఎవరినైతే దైవ సేవకులు అంటున్నాడో, మరి అప్పుడు ఈ వ్యక్తి చెవుల్లో ఏం పెట్టుకుని ఉన్నాడు?
వినపడకపోవడానికి? జాన్ పాల్ పాస్టర్గా అర్హుడా? జాన్ పాల్ పాస్టర్గా అర్హుడా అంటే నా పాస్టర్తనాన్ని, నా పాస్టర్ అర్హతని నిర్ణయించేదానికి వచ్చాడు. ఏది? డిబేట్ అనేదానికి స్పెల్లింగ్ తెలియనటువంటి ఈ మేధావి. ఇక ఈ వ్యక్తి ఏం మాట్లాడదాం చూడండి. ఇదేం బాప్తిసం అని నేను ఒక వీడియో చేశాను కదా శాలేం రాజు మీద. అంటే శాలేం రాజు దగ్గర ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, 60,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు శాలేం రాజు గారిని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ వ్యక్తి వీడియో చేస్తే ఆ ఫాలోవర్స్ అందరూ ఈ వ్యక్తిని దేకుతారు అనేటువంటి సింపతి కార్డు ప్లే చేయడం ఇది. చూడండి, ఇదేం బాప్తిసం అనేటువంటి నా థంబ్నెయిల్ని పైన పెట్టి కింద అంటున్నాడు, జాన్ పాల్ చెప్పింది తప్పు, శాలేం రాజు గారి బాప్తిసం తప్ప, ₹1,00,000 ఆఫర్, డిబేట్కు ఆహ్వానం. ఎందుకు ఇక్కడ డిబేట్ అని తెలుగులో రాశాడు? బహుశా ఇప్పటి కూడా ఇంగ్లీష్లో స్పెల్లింగ్ రాలే, అందుకే తెలుగులో రాశాడు. శాలేం రాజు గారు బాప్తిసం ఎలా ఇచ్చాడు? ఆ వ్యక్తిని నీళ్ళలో దింపి, ఒక తొట్టులో దింపి, ఈ వ్యక్తి బయట ఉండి అలా ముంచి చేతులు అడుకొని వెళ్ళిపోయాడు. ఈ ఒక్క బాప్తిసమే కాదు ఆ వ్యక్తి మాత్రమే కాదు, ఆ వ్యక్తి బ్రాంచ్లన్నింటిలో ఇదే తరహాలో బాప్తిసాలు జరుగుతాయి. ఒకవేళ ఆ వ్యక్తికి అనారోగ్య సమస్య ఉంటే ఆ వ్యక్తి బాప్తిసం ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ? అంటే ఆయనకేదో అనారోగ్య సమస్య ఉందని నెపం చెప్పి బాప్తిసం విధానాన్ని మార్చడానికి మీరెవరు అసలు నాకు తెలియగలుగుతాను? ఆ వ్యక్తికి అనారోగ్య సమస్య ఉంటే ఇంట్లో కూర్చోమను, రెస్ట్ తీసుకోమను, హాస్పిటల్లో జాయిన్ కమ్మను, అంతేగాని బాప్తిసం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అయినా ఈ వ్యక్తి వ్యక్తిగత కారణాలకి బాప్తిస కార్యక్రమాన్ని మార్చేంత హక్కు ఎవరిచ్చారు ఈ వ్యక్తికి? శాలేం రాజు గారికి ఇదొక ట్రెండ్ ఆయన చర్చిలో, అదొక కొత్త ట్రెండ్ అనమాట. ఆయన బ్రాంచ్లన్నింటిలో ఇదే తరహాలో బాప్తిస్మాలు జరుగుతాయి. మరి మిగతా వాళ్ళు కూడా బ్యాక్ పెయినేనా? ఈ వ్యక్తి కంటే బ్యాక్ పెయిన్ అనుకో, మరి మిగతా వాళ్ళు కూడా బ్యాక్ పెయినేనా? ఏ బ్యాక్ పెయిన్ లేదు, ఆ పద్ధతికి అలవాటు పడ్డారు అంతే. దాన్ని సపోర్ట్ చేయడానికి బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు, భుజాల నొప్పులు ఇలా మాట్లాడుతున్నారు తప్ప మరి అన్ని నొప్పులు ఉంటే ఎవడు బాప్తిసం ఇవ్వమన్నాడు? ఇప్పుడు పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తిని తప్పుపట్టడానికి 60,000 మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి సంఘం ఉన్నటువంటి శాలేం రాజు గారిని ఒప్పు అని చెప్పడం ద్వారా, నిజం ఆ వ్యక్తి చేసింది వాస్తవం, కరెక్ట్ వాక్యానుసారం అని చెప్పడం ద్వారా నన్ను చెడుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మహామేధావి. ఒకవేళ మీకు నా మీద వ్యక్తిగతంగా కక్ష ఉందనుకో, ఇబ్బంది ఏమి లేదు. కానీ నా మీద కక్షతోటి బైబిల్లో ఉన్నటువంటి పద్ధతుల్ని మార్చకండి, భ్రష్టులు అవుతారు. జాన్ పాల్ చెప్పింది తప్పు. నేనేం చెప్పాను? బాప్తిసం ఇచ్చే యోహాను యేసుప్రభువుకు బాప్తిసం ఎలా ఇచ్చాడు? ఇద్దరు నీళ్ళలో దిగారు. ఫిలిప్పు నపుంసకుడు బాప్తిసం ఎలా ఇచ్చాడు? ఇద్దరు కలిసి నీళ్ళలో దిగారు. బైబిల్లో బాప్తిసం ఇచ్చే వ్యక్తి కానీ తీసుకునే వ్యక్తి కానీ ఇరువురు నీళ్ళలో దిగి బాప్తిసం పొందారు. అంతేగాని ఒక చిన్న తొట్టి లేకపోతే చిన్న డ్రమ్ము, ఆ డ్రమ్ములో ఒక వ్యక్తి నిలబెట్టి వాళ్ళని అలా ముంచి లేవనెత్తి చేతులు కొడుకొని వెళ్ళిపోయేది బాప్తిసం కాదు అది. ఆయన అదేం బాప్తిసం అది? కాబట్టి జాన్ పాల్ను వ్యతిరేకించడానికి, జాన్ పాల్ను చెడ్డగా చిత్రీకరించడానికి బైబిల్లో ఉన్న పద్ధతుల్ని మీరు మార్చేటువంటి ప్రయత్నం చేస్తే భ్రష్టులు అవుతారు. తర్వాత ఇంకో థంబ్నెయిల్ చూద్దాం. ఈ మేధావిది, కరుణాకర్తో నీ సంబంధం ఏమిటి? జాన్ పాల్, కరుణాకర్తో నీ సంబంధం ఏమిటి? ఒకవేళ నీకు తెలియకపోతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడు. కరుణాకర్తో నాకు సంబంధం ఏంటి అంటే, నేను ఆ వ్యక్తి చేసిన డిబేట్లు కానీ, నేను మాట్లాడిన మాటలు కానీ ఒకసారి చూడు, మా సంబంధం ఏంటో తెలుస్తుంది. యూట్యూబ్లో వీడియో అన్ని పెట్టుకొని మరలా ఇదొక టైటిల్, ఇదొక ప్రశ్న, కరుణాకర్తో నీకున్న సంబంధం ఏమిటి ఇదొక ప్రశ్న. చూడు, యూట్యూబ్లో ఉన్నాయి. లేకపోతే ఎవరైనా ఈ వ్యక్తికి లింకులు షేర్ చేయండి, చూస్తాడు పాపం. తర్వాత ఈ వ్యక్తి ఎవరో కొత్త ఆర్టిస్ట్ అనుకుంటాను. క్రైస్తవ్యంలో కలుపు మొక్క, నేనంట క్రైస్తవ్యంలో కలుపు మొక్క అంట. మరంతే కదా, అన్ని పెట్టకథలు, కట్టుకథలు, దొంగ సాక్ష్యాలు, నకిలీ అద్భుతాలు, మనుషుల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేటువంటి ఎమోషనల్ స్టోరీస్ చెప్పి మాటికి చేయతే కొట్టో అనట్లేదు కదా నేను. కాబట్టి నేను క్రైస్తవంలో కలుపు మొక్క అంట. అంటే క్రైస్తవం అంటే చిలకలూరుపేట అనుకుంటున్నారా ఏంటి? మొత్తంగా క్రైస్తవం అంటే చిలకలూరుపేట అనుకుంటున్నారా? మీ చిలకలూరుపేటను వ్యతిరేకిస్తే ఈ క్రైస్తవంలో కలుపు మొక్క డోంట్ మిస్ ఇట్. ఈ మహాజ్ఞానాన్ని ఎవడు మిస్ కాకూడదు అనమాట. తర్వాత చేసిన పాపాలకు నరకానికి సిద్ధమవుతున్న చెర్రిపోతు అంటే
అంటే అదేంటి, పైనేమో కలుపు మొక్క అన్నాడు, కిందేమో చెర్రిపోతు అని రాశాడు. తర్వాత టైటిల్ చూడండి, క్రైస్తవ్యానికి పట్టిన చీడపురుగు. ఇంతకు కలుపు మొక్క లేకపోతే చెర్రిపోత లేకపోతే చీడపురుగా, తర్వాత మరలా క్రైస్తవంలో కలుపు మొక్క. అంటే ఎన్ని రకాల తిట్లు ఉన్నాయో అన్నీ తమ్నైల్లోనే కనిపించాలి, టైటిల్లోనే కనిపించాలి. కొత్త ఆర్టిస్ట్ కదా పాపం, ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. తర్వాత చూద్దాం ఇంకొక తమ్నైల్, మత ఉన్మాదం తలకెక్కిన వారికి కౌంటర్. చూడండి, నా చిన్నతనంలో ఉడతలు పట్టుకునే వాళ్ళు వచ్చాయి మా ఊరికి, మరలా చూసినట్టుంది ఈ వ్యక్తిని చూస్తుంటే. చూడండి, మత ఉన్మాదం తలకెక్కిన వారికి కౌంటర్ అంట టైటిల్. చూడండి, ఒకవైపు లలిత్ కుమార్ని వేశాడు, ఇంకోవైపు కరుణాకర్ సుగ్నా వేశాడు, మధ్యలో నా ఫోటో వేశాడు. అంటే అర్థం ఏంటి, నేను లలిత్ కుమారు కరుణాకర్ సుగ్నా వాళ్ళ లాంటి వాడిని అనేటట్టుగా చూపించడం. ఇటువైపు ఏమో ఈయన గురువైనటువంటి, ఈయన ఆరాధ్య దైవం అయినటువంటి శాలేం రాజుని వెనకాల పెద్ద ఫోటో వేసుకోవడం. మనం చిన్నప్పుడు ఫోటో చూస్తుంటాం, హనుమంతుడి ఫోటో ఉంటుంది కదా, ఆయన ఇలా గుండెలు చించుకుంటే లోపల ఎవరు ఉంటారు, రాముడు సీత వీళ్ళు ఉంటారు కదా, అలా ఈయన గుండెలు చించుకుంటే ఈయన గుండెలో ఖచ్చితంగా శాలేం రాజు గారే ఉంటారు అన్నమాట. శాలేం రాజు గారు వీరి ఆరాధ్య దైవం. వీళ్ళంతా ఇప్పుడు నా మీద కౌంటర్ వీడియోలు చేస్తుంది దేనికి అనుకుంటున్నారు, క్రైస్తవుని ఉద్ధరిద్దామని కాదు. శాలేం రాజు గారిని అన్నాను కాబట్టి శాలేం రాజు గారి మీద వీరికి ఉన్నటువంటి భక్తిని చూపించుకోవడానికి, తద్వారా ఆయన ప్రసన్నతను పొందుకోవడానికి వీళ్ళు వేస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ. శాలేం రాజు గారి మీద ఉన్నటువంటి భక్తిని ఇలా ప్రదర్శించుకుంటున్నారు నన్ను బూతులు తిట్టడం ద్వారా. తర్వాత ఇంకో ఆర్టిస్ట్ని చూద్దాం. ఈ ఆర్టిస్ట్ ఎవరంటే ఆనందపాల్ అంట. చూడండి, దశంభాగాలు తిని గోని సంచున్నట్టున్నాడు నిండుగా. ఈ వ్యక్తి రాసినటువంటి తమ్నైల్ చూడండి, డూప్లికేట్ క్రైస్తవుడు. అబ్బా, డూప్లికేట్ క్రైస్తవుడు. తర్వాత కంటెంట్ లేక ఇలా తయారయ్యాడు. నేనంట కంటెంట్ లేక ఇలా తయారయ్యానంట. కంటెంట్ లేదు, మరి కంటెంట్ లేకనే మనం ఇలా తయారయ్యాం. ఇతన్ని ఎవరికైనా చూపించండి. ఎవరికైనా ఎందుకు చూపించడం, తండ్రి సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి, నా కోసం నేను బాగవుతాను. ఎవరికైనా చూపించేదానికి మీరెందుకు ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, అడ్డమైన ప్రార్థనలు పెట్టుకొని దశంభాగాలు తింటున్నారు? మీరు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయి కదా. కాబట్టి మీరే ఏదైనా ప్రార్థన చేయొచ్చు కదా, నన్ను ఎవరికైనా చూపించడం ఏంటి? డోంట్ మిస్ ఇట్. కింద చూడండి, నంబర్ 1 సోదేశ్ అంట. అంటే మీకు ఈ టైటిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి రా స్వామి? దశంభాగాలు తినడం తక్కువైతే మీకు కొంచెం మైండ్ పనిచేస్తుంది. ఆ మెదడు మీద పొరలు కప్పుపోయినట్టున్నాయి, మందంగా తయారైపోయింది. పైన డూప్లికేట్ క్రైస్తవుడు, తర్వాత కంటెంట్ లెక్క ఇలా తయారయ్యాడు, తర్వాత ఎవరికైనా చూపించండి, డోంట్ మిస్ ఇట్. నంబర్ 1 సోదేశ్ అంట. ఏంటి సోదే అంటే, తండ్రి సన్నిధి శాలేం రాజు గారిని పొరపాటున ఏదైనా ఒక మాట అంటే ఈ టైటిల్స్ అన్నీ మన మీదకి వచ్చేస్తాయి అన్నమాట. చూడు ఎంత బాగున్నాడు గుండ్రంగా. తర్వాత ఈ మహానుభావుడు ఎవరో నాకు తెలియదు కానీ తండ్రి సన్నిధి శాలేం రాజు భక్తుడే. ఈ వ్యక్తి మాత్రం ముఖం కనిపించట్లే ఇక్కడ. ఫ్రస్ట్రేషన్లో బూతుల పాల్. ఫ్రస్ట్రేషన్లో అంటే నేను బూతులు మాట్లాడేసాను అంట. ఇంతకు ఏం బూతులు మాట్లాడాను? ఫ్రస్ట్రేషన్లో బూతులు పాలంట. ఇటువైపు చూడండి, ఏసన్న గారిని వేశాడు, ఇటువైపు దేవదాసాయి గారిని వేశాడు, ఇటువైపు ప్రవీణ్ పగడాల, ఇటువైపు చెకోడి, ఇటువైపు శాలేం రాజు. ఎందుకు ఇదంతా? వీళ్ళందరి భక్తులు వచ్చి ఇప్పుడు నా మీద దాడి చేయాలి కామెంట్ సెక్షన్లో. అది ఇక్కడ మైండ్ గేమ్. అయ్యగారి బండారం బట్టబయలు, రాత్రంతా నిద్ర లేదు. నాకు రాత్రి అంతా నిద్ర లేకపోతే వీడు వచ్చి విసురుతూ కాలు విసుకుతూ ఉన్నాడు. అంతే కదా దాని అర్థం. అయ్యగారి బండారం బట్టబయలు, రాత్రంతా నిద్ర లేదు. నాకు రాత్రంతా నిద్ర లేదని నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఇంతకీ ఎవరిని పంపించావేంటి? కాళ్ళు విసకడానికి, రాత్రంతా విసరడానికి, దోమలు అదిలించడానికి ఎవరైనా పంపించారా? కొంపతీసి నా దగ్గరికి ఏమైనా వాళ్ళు ఏమైనా చెప్పారా? రాత్రంతా నిద్ర లేదు, ఆయన అటు ఇటు దొర్లుతూనే ఉన్నాడు, మేము రాత్రంతా కాళ్ళు నొక్కుతున్నాం అనేట్టుగా ఏమైనా చెప్పారా? ఎవరైనా పంపించారేంది? ఫ్రస్ట్రేషన్లో బూతులు పాలు. అయ్యగారి బండారం బట్టబయలు. ఏం బట్టబయలు చేశారు? ఏం బండారం ఉంది? తర్వాత కోతికి కొబ్బరి చెప్ప దొరికింది, ఆవేశం పాల్ అమాయకత్వం. కోతికి కొబ్బరి చెప్ప దొరికింది. ఎవరనుకున్న ఈ వ్యక్తి మరలా అదే దశంభాగాలు తిని గోని సంచి ఉబికినట్టు ఉబికాడే ఆనందపాల్, ఆ వ్యక్తే. కోతికి కొబ్బరి చెప్ప దొరికిందంట. ఏంటి ఆ కొబ్బరి చెప్ప? ఏంటంటే శాలేం రాజు గారు బాప్తీసం ఇస్తున్నాడే, బయట నిలబడి లోపల వాళ్ళని అలా ముంచుతున్నాడు కదా. ఆయన బాప్తీసం అనేది ఇలా ముంచలేమనేతాడు ఏంటి? బాప్తీసం ఇచ్చేట పద్ధతి ఉంటుంది కదా. అలా దాన్ని నేను మాట్లాడితే ఏదో ఒకటి దొరికింది అనేటట్టుగా మాట్లాడుతున్నాడు. కోతి కొబ్బరి చెప్ప దొరికింది అనేటట్టుగా. అప్పటికే సరి చేసుకుంటాము,
ఏదో పొరపాటు అయింది, ఇక మీదట అలా జరగదు, ఏదో సంజాయిషి చెప్పొచ్చు కదా. అలా లేకుండా కోతి కొబ్బరి చెప్పు దొరికింది అనేటట్టుగా మళ్ళీ వెటకారం చేయడం అనమాట. ఇంతకు మించి ఏం ఆలోచన వస్తుంది వీళ్ళకి? బైబిల్లో ఇలా ఉంది, బాప్తీసం ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తి ఇద్దరు నీళ్ళలో దిగాలి, ఆ వ్యక్తిని సాక్ష్యం అడగాలి, వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి, అటు తర్వాత వారిని ముంచి లేవనెత్తాలి. ఇలా చెబితే ఏదో తప్పైందంటే తప్పైందని ఒప్పుకుంటే సరిపోతుంది. కానీ తప్పని చెబుతున్న వ్యక్తిని వెటకారం చేసేటువంటి దౌర్భాగ్యులు తయారయ్యారు. ఎందుకని? షాలేమరాజు గారి ఆశీస్సులు పొందుకోవడానికి, షాలేమరాజు గారి కంట్లో పడ్డానికి, ఆయన్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ మీద ఒంటికాల మీద యుద్ధం ప్రకటిస్తున్నటువంటి ఈ దశంభాగాలు తినడానికి అలవాటు పడినటువంటి గోని సంచిగాళ్ళందరూ ఇలా వీడియో చేయడం. తర్వాత ఈ మహానుభావుడు ఎవరో కానీ వాడు పచ్చి తాగుబోతూ, ఇటువైపు ప్రవీణ్ పగడాల ఫోటో వేశారు, కింద నా ఫోటో వేశారు. వాడు పచ్చి తాగుబోతూ అంటే ఏంటి? నేను ప్రవీణ్ పగడాల గారిని పచ్చి తాగుబోతూ అన్నానని వాళ్ళు సమాజానికి చెప్పడం, క్రైస్తవ సమాజానికి. తాగుబోతులు, పచ్చి తాగుబోతులు, ఎండు తాగుబోతులు ఉండరు అన్నమాట. తాగుబోతు అంటే తాగుబోతే. నేను చెప్పను ఆయన తాగాడని. సీసీటీవీ ఫుటేజుల్లో ఆయన కొన్నటువంటి బ్రాండ్లతో సహా వచ్చాయి. వాళ్ళ కుటుంబమే ఇప్పటివరకు నోరెప్పి ఆయన తాగడు అనేటువంటి విషయాన్ని చెప్పలే. మధ్యలో వచ్చినటువంటి వీళ్ళకి ఎందుకు నాకు తెలియగలుగుతాను? ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ ఉంది. ఆయన లిక్కర్ మార్ట్కి వెళ్ళి లిక్కర్ ఎందుకు కొనుక్కుంటారు? లిక్కర్ అంటే మందు ఎందుకు కొనుక్కుంటారు? ఎండలు ఎక్కువ ఉంటే తలకు పోసుకొని పులుముకుందామనా? కాదు కదా, తాగడానికే కదా. కాబట్టి ఆయన తాగాడని నేను చెప్పలే, సీసీటీవీ ఫుటేజ్లు చెప్పే. వాటిని చూసి నేను చెప్తున్నాను. తర్వాత నేను కొంతమంది దగ్గర ఎంక్వైరీ చేశాను, తెలుసుకున్నాను. అంతేగాని ఆయన పచ్చి తాగుబోతూ, ఎండు తాగుబోతూ నేనేం చెప్పలే. సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది, ఆయన బాడీలో ఉన్నటువంటి దాన్ని పోస్ట్ మార్టం రిపోర్టు. ఆయన కుటుంబం కూడా ఇప్పటివరకు నోరెప్పి ఆయన తాగలేదని ఇప్పటివరకు బహిరంగంగా చెప్పలేదు. అలా కాదండి, వాళ్ళు చెబితే వాళ్ళకు థ్రెట్ ఉందండి అనే సొల్లు కబురు చెప్పకండి. మరి ఇంతమంది వాగుతున్నారు కదా, ఆయన తాగలేదు, అది మర్డరు, పోలీసులు అన్నీ ఏం చేశారని రకరకాలుగా వాగుతున్నారు కదా. వీళ్ళందరి మీద ఏమైనా థ్రెట్ ఉందా? ఎవరు ఏమైనా అన్నారా వీళ్ళని? ఏం లేదు కదా. కాబట్టి ఈ డ్రామాలు ఆపండి. వాళ్ళ కుటుంబానికి థ్రెట్ ఉంది, ఇవన్నీ ఆపేసేయండి. లిక్కర్ కొన్నది ఆయనే, తాగింది ఆయనే, ఆయన బాడీలో లిక్కర్ ఉంది. నేను చెప్పలా, సీసీటీవీ ఫుటేజ్ చెప్పింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పింది, ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పింది, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం పుట్టించినటువంటి అబద్ధాలు నమ్మి ఎప్పటికీ అమాయకులుగా మిగిలిపోకండి. చూడండి, వాడు పచ్చి తాగుబోతూ తాగే చచ్చాడు అని నేను అన్నట్టుగా, అంటే ఇంత పరుషంగా ఇక్కడ రాయడం ఏది నా మీద చెడు అభిప్రాయం తీసుకుని రావడానికి. జాన్ పాల్ తాగాడు, ఎవ్వరూ నమ్మరు. జాన్ పాల్ నోట విలువైన మాట అంటూ ఒక ఆలోచన రేకెత్తించేటువంటి ఇంట్రెస్ట్ వచ్చేటట్టుగా థంబ్నెయిల్ పెట్టడం. ఇంకో వ్యక్తి చూడండి, ఈ వ్యక్తి ఎవరు అనుకున్నారు? చెకోడే. అంటే పాపం మెదడు మోకాల్లో కూర్చుంటుంది కదా, ఆ వ్యక్తి అనమాట. ఈ వ్యక్తి ఏం రాశాడు చూడండి. ప్రవీణ్ గారి మరణం మణికంఠకు కారు గిఫ్ట్. అంటే నా కారు అంట ప్రవీణ్ గారు మరణించేటప్పటికి నాకు కారు గిఫ్ట్గా ఇచ్చారంట. అంటే ఎవరో మర్డర్ చేశారు ఆయన్ని, అది మర్డర్ కాదు యాక్సిడెంట్ అని నేను చెప్పడం ద్వారా నాకెవరో కారు గిఫ్ట్ ఇచ్చారంట. వీళ్ళ నోటికి హద్దు ఆపు. మరి అంతే కదా, ఎవరి దగ్గర బైబిల్ నేర్చుకుంటారో, ఎవరి దగ్గర వాళ్ళు వెళ్తారో ఆదివారం చర్చికి, అవే బుద్ధులు వస్తాయి. అబద్ధాలు చెప్పి సంఘాలు కట్టుకున్నటువంటి వ్యక్తుల దగ్గర శిష్యరికం చేస్తే అబద్ధాలే వస్తాయి. చూడండి, నా కారు అంట ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని చెప్తే అప్పుడు ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట. ఎవరు ఇచ్చారు నాకు గిఫ్ట్? మరి అయితే అయిపోయింది కదా, నా మీద కేసు పెట్టండి. మీరు ఎందుకు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, ఆ కోర్టుకి, ఈ కోర్టుకి తిరుగుతున్నారు? నా మీద కేసు పెట్టేయండి, సరిపోతుంది. ఈ వ్యక్తి కారు గిఫ్ట్ ఇచ్చారు మీకు తెలుసు కదా, మరి నా మీద కేసు పెట్టేసారి, అయిపోయింది కదా. అంటే బొత్తిగా బ్రెయిన్లెస్ ఫీల్స్ వీళ్ళంతా. గుమ్మడికాయల దొంగ దొరికాడు. అంటే మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నది గుమ్మడికాయల దొంగ కోసమా? అదేంటి అందరూ మీకు డబ్బు పంపిస్తున్నది ప్రవీణ్ అన్న కేసులు ఏదో వాదిస్తున్నారని కదా. అంటే మీరు గుమ్మడి తోట వేస్తే ఆ గుమ్మడి తోటలో ఎవరు దొంగతనం చేస్తే ఆ గుమ్మడికాయల దొంగ కోసం తిరుగుతున్నారా? అనవసరంగా మీకు గూగుల్ పే, ఫోన్పే డబ్బు వేసి నష్టం కదా. తర్వాత చూడండి, మతోన్మాద రంగు బట్టబయలు అని ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కలర్ తీసుకున్నాడో ఆ కలరు నాకు అంటించి ఈ రంగు నాకు ఉందంట. ఇది ఆ మతోన్మాద రంగు అంటే ఇదే కలర్ అబ్బా, ఇది ఫ్లోరోసెంట్ కలరు. అంటే ఫ్లోరోసెంట్ కలరు మతోన్మాద రంగా? ఆ రంగు నా ముఖాన్ని తగిలించి బట్ట బయలైందా? మీ తెలివేమైందిరా స్వామి? మీరు ఇంతకీ మీ తెలివేమైంది? ఇంతకీ అది మెదడేనా లేకపోతే ఇంకేమైనా ఉందో లోపల?
మతోన్మదరంగా అంటే ఫ్లోరోసెంట్ కలరా, అది నా ముఖానికి అంటించి బట్టబయలైందా? తర్వాత చూడండి క్యాబరా డ్యాన్స్ మీ మమ్మీతోనే. చూడండి వీళ్ళ సంస్కారం చూడండి ఎలాగుందో. ఇంట్లో స్త్రీలని అమ్మని తిట్టేటువంటి స్థితి అనమాట. అది వీళ్ళు తండ్రి సన్నిధిలో నేర్చుకున్నది ఇది. పక్కన వాళ్ళ తల్లుల గురించి మాట్లాడండి అని. తర్వాత చూడండి జంగిల్ జాన్ అంట, నా పేరంట జంగిల్ జాన్ అంట. అంతే, వీళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. తర్వాత చూడండి వ్యూస్ బెగ్గర్, నేనంట వ్యూస్ బెగ్గర్నంట. తర్వాత ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంట, ఓ నాయనో. తర్వాత జంగిల్ జాన్ అంట. తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళి పాపం చేసిన పాపిస్టి పాల్. ఇంతకు ఏ బైబిల్ కాలేజ్ అది? చేసినటువంటి పాపిస్టి పని ఏంటది? ఒకసారి ఆ బైబిల్ కాలేజ్ ఏంటి, నేను ఏ బైబిల్ కాలేజీలో చదివాను, ఒకసారి అక్కడ నుంచి ఆ సర్టిఫికెట్లు కానీ ఆధారాలు కానీ ఏమైనా ఉంటే తీసుకురండి. అక్కడ చేసినటువంటి ఆ పాపిస్ట్ పనులు ఏమో ఉంటాయి కదా, అక్కడ ఏం జరిగాయి ఒకసారి ఎవరి దగ్గర నేను చెప్పింది సరిపోతుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట. అది మీ సంస్కారం, మీ తల్లిదండ్రులు మీకు నేర్పించినప్పుడు సంస్కారం. అది కడుపుకి అన్నం తింటే ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది. తిరిగి ఇలాంటి మాటలు ప్రయోగించడం పెద్ద విశేషం ఏం కాదు కదా. తర్వాత జంగిల్ జాన్, సొల్లు ఆపేసి సువార్త చెయ్యి. నేను చెప్పాను కదా రాజకీయం మానేసి ప్రార్థన చేయన్నా కదా శాలేం రాజుని ఈ నీళ్ళ విషయంలో. కాబట్టి జంగిల్ జాన్ అంట సొల్లు ఆపేసి సువార్త చెయ్యి. నేను సువార్త చేయటం లే, అర్ధగంట ప్రసంగంలో 300 సార్లు చెయ్యితే కొట్టు అంటూ ఉంటే అది సువార్త అనమాట. మిగతా చిలకలన్నీ టప్పి కొడుతుంటే అది సువార్త అనమాట, అది చర్చ్ అనమాట. కానీ 2000 ప్రసంగాలు చేసి చాలామందితో డిబేట్లు చేసి బైబుల్ని దేవుని వాక్యం నిరూపిస్తుంటే ఇది సువార్త కాదనమాట. అంతేలే మరి. చూడండి ప్రవీణ్ గారు తాగుబోతా అని యారో మార్క్ వేయడం. ఆర్ఎస్ఎస్ కారుకు అరుస్తున్న ఊరకుక్క. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు కారు ఇచ్చారంట. అంటే నన్ను వరకు కంటున్నటువంటి ఈ మెంటల్ కుక్కలకు తెలియాల్సిన విషయం ఏంటంటే నా కారు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ కొన్నాను, ఎలా కొన్నాను, ఆ కారు డీటెయిల్స్ ఏంటి, ఏం తెలియదు వీళ్ళకి. జస్ట్ జనాలకు తెలియదు కదా. వాళ్ళ ఫాలోవర్స్లో సింపతి క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళకి తెలియదు కదా, నా గురించి తెలియదు కదా. కాబట్టి ఏ అబద్ధం చెప్పినా కొంతమంది మాత్రం నిజం తెలుసు. అలా ఒక తప్పుడు వార్తను పుట్టించడం, లేని వార్తను పుట్టించకూడదని బైబిల్లో అంటే ఒక తప్పుడు వార్తను బట్టి జాన్ పాల్ తప్పు చేసేటువంటి ప్రయత్నం. మీ వల్ల కాదులే కానీ. తర్వాత చూడండి జాన్ మెంటల్ పాల్, పైన ఎవరు రాశారు జంగిల్ జాన్ అంట, ఇక్కడ జాన్ మెంటల్ పాల్. మీరు గమనిస్తున్నారా ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నారో, ఎంత విద్వేషపూరితమైనటువంటి రాత రాస్తున్నారో. వాళ్ళ నోటికి వచ్చినటువంటి రాతలు అది తప్ప ఒప్ప అసలు అన్నీ పక్కన పెట్టేసి. నేను ఎప్పుడో ఒక వార్త చదివాను ఒక న్యూస్ పేపర్లో. ఎక్స్ అనేటువంటి న్యూస్ పేపరు వై అనేటువంటి నాయకుడి మీద కథనం రాస్తూ ఉంది. అంటే అది వై పార్టీ, ఇది ఎక్స్ పార్టీ అనమాట. అప్పుడు ఈ క్యారికేచర్ ఉంటుంది కదా, వ్యంగ్యంగా గీసేటువంటి ఈ కార్టూన్ బొమ్మలు ఉంటాయి చూసారు, అందులో రాస్తున్నాడు అనమాట. ఈ వై అనేటువంటి వ్యక్తి మీద ఈ వ్యక్తి ఏదో రాస్తున్నాడు పేపర్లో. కానీ ఈ వ్యక్తి ఎలాగున్నాడంటే మొత్తం బట్టలన్నీ విప్పేసి నగ్నంగా కూర్చొని రాస్తున్నాడు. అప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆయన అంతేనండి ఆ వై పార్టీ నాయకుడి మీద రాసేటప్పుడు బట్టలన్నీ విప్పేసి రాస్తాడండి అనేటట్టుగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. అంటే దాని అర్థం ఏంటి, ఇక ఏమి రాస్తున్నాం, ఏం పదాలు ప్రయోగిస్తున్నాం, ఎంతెంత మాట మాట్లాడుతున్నాం అనే సిగ్గు శరమన్నీ వదిలిపెట్టేసి రాస్తాడు, అంత నీచంగా రాస్తాడు ఆ వ్యక్తి గురించి అనేటువంటి క్యారికేచర్ అది. సరిగ్గా ఈ తండ్రి సన్నిధి చిలకలు ఏవైతే ఉన్నాయో, ఈ తండ్రి సన్నిధి నుంచి ఆ తండ్రి చిలక నుంచి వచ్చినటువంటి ఈ పిల్ల చిలకలు ఏవైతే ఉన్నాయో, ఈ తల్లి చిలకలు అంటే ఈ పాస్టల్ రూపంలో ఉన్నటువంటి చిలకలు, ఈ మిగిలినటువంటి అసిస్టెంట్ చిలకలు, ఇవన్నీ కలిపి ఏం చేస్తాయంటే ఈ తండ్రి సన్నిధి ఈ ఆరాధ్య దైవాన్ని ఎవరైనా ఒక మాట అంటే ఇక అంతే బట్టలు విప్పేసి యూట్యూబ్లోకి వచ్చేస్తారు. ఇక సిగ్గు శరం మానం మర్యాద అన్నీ వదిలిపెట్టేసి ఈ తండ్రి సన్నిధి పెద్ద చిలకని ఎవరైనా ఏదైనా అంటే ఇక మొత్తం వచ్చేసి మీద పడిపోతారు అంతే. సిగ్గు శరం ఏముండదు. ఇక ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఏం రాస్తున్నాం, ఏమంటున్నామో అనవసరం. అసలు మొత్తం బైబిల్ ఉన్న పద్ధతులని విషయాలు అన్నీ కూడా పక్కన పెట్టేస్తారు, నోటుకు వచ్చింది మాట్లాడతారు. ఇది మీరు చూస్తున్నారు కదా ఎంత విద్వేషాన్ని ఇలా అక్షరాల రూపంలో ప్రయోగిస్తున్నారో. ఇక మహిళా శిరోమణి వచ్చింది, ఈవిడ పేరు సిస్టర్ కీర్తన అంట. చూడండి ఈవిడేవి రాస్తుందో, జాన్ పాల్ గారు మీరు
తండ్రి సన్నిధి సేవకులైన శాలేమయ్య గారిని అంత మాట అనడం పద్ధతి కాదు. ఈ కీర్తన గారిని నేను అడుగుతున్నాను, అక్క మరి మీరు ఈ జాషువా డేనియల్ చేగూడి గారు నా మీద, నా ఫ్యామిలీ మీద, నా క్యారెక్టర్ మీద, నా పరిచర్య మీద, లేకపోతే నా తల్లి గారి మీద నోటికొచ్చినట్టు నోట్లో నుంచి మలాన్ని మాటల రూపంలో వెదజల్లితే ఆ వ్యక్తి అప్పుడు ఏం చేస్తున్నారక్క? నిద్రపోతున్నారా? అవు కీర్తనక నా మీద ఈ జాషువా డేనియల్ చేగూడు అనేటువంటి ఈ తండ్రి సన్నిధి దగ్గర గేటు దగ్గర కాపల కుక్క ఆ విశ్వాస సునకం వాడి నోట్లో నుంచి మలాన్ని మాటల రూపంలో నా మీద అంత కక్కుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు కీర్తనక? జాన్పాల్ గారు మీరు తండ్రి సన్నిధి సేవకులైన శాలేమయ్య గారిని, ఏ శాలేమయ్య గారు ఏమైనా దైవాంశ సంభూతుడా? కాదు కదా. శాలేమయ్య గారిని అంత మాట అనడం పద్ధతి కాదు. మరి నన్ను అన్ని మాటలు అంటూ ఉంటే ఈ శాలేమయ్య గారు ఆ కుక్క మెడలో బెల్ట్ వేసి గేటు దగ్గర జాగ్రత్తగా కట్టుకోవాలి కదా. అలా క్రైస్తవ సమాజం మీద వదిలితే ఆ కుక్క తన నోట్లో ఉన్న మలాన్ని మాటల రూపంలో ఇలా వెదజల్లుతూ ఉంటే, కరుస్తూ ఉంటే, మరి నేను చెప్పు తీసుకొని కొట్టడంలో తప్పే ఉందక్క కీర్తనక్క? అంటే ఈ పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతులు, ఈ గౌరవ మర్యాదలన్నీ శాలేమయ్య గారిని అన్నప్పుడే గుర్తొచ్చాయా? శాలేమయ్య గారి దగ్గర ఉన్నటువంటి ఆ పెంపుడు కుక్కలు, ఆ విశ్వాస సునకాలు నా మీద పడి దాడి చేస్తున్నప్పుడు మీకు కనబడలేదక్క కీర్తనక్క? ఇంత మించి మీ గురించి నేనేం మాట్లాడలేనక్క. మీకు మనస్సాక్షి ఉంటే దాన్ని పరీక్షించుకోండి ఒకసారి. ఇంకొక మహానుభావుడు చూడండి. ఈ మహానుభావుడు మూతి చేయి అడ్డు పెట్టుకున్నాడు. మరి పానుపరకు వేసుకున్నాడో నాకు తెలియదు కానీ చూడండి, బూతుల జట్టు అంట. మరి అదేంటో తెలియదు కానీ బూతుల జట్టు అంటే నేను బూతులు మాట్లాడంట. మరి ఏం బూతులు మాట్లాడని నాకైతే తెలియదు కానీ మరి నన్ను ఈ నోట్లో నుంచి మలాన్ని మాటల రూపంలో వెదజల్లుతున్నటువంటి ఈ చెకోడి, ఈ తండ్రి సన్నిధి దగ్గర కాపల కుక్క, ఈ కుక్క అన్ని మాటలు మాట్లాడినప్పుడు నా మీద, గతంలో కూడా అన్ని మాటలు మాట్లాడినప్పుడు, నా తల్లిని కూడా మాట్లాడినప్పుడు, నా కుటుంబాన్ని, నా క్యారెక్టర్ని ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు, అప్పుడు ఈ పానుపరాగ్ గాడికి వినపడలేదు ఆ మాటలు? లేకపోతే వీడు కూడా నోట్లో ఏమైనా మలం పెట్టుకొని మూతికి చెయ్యమని అడ్డు పెట్టుకున్నాడా? ఇంతవరకు నేనేం చెప్తున్నానంటే చూడండి, ఒక్క వ్యక్తి మీద ఎంతమంది దాడి చేస్తున్నారు. ఇవి కొన్ని తమ్నెయిల్స్ మాత్రమే. ఒక్క వ్యక్తి మీద ఎంతమంది దాడి చేస్తున్నారు మీరు గమనిస్తున్నారా? ఇందులో ఏ ఒక్క తమ్నెయిల్ అయినా సూటిగా ప్రశ్నించేటట్టుగా దాన్ని నొక్కినప్పుడు లోపల వీడియో మర్యాదపూర్వకంగా మాట్లాడినట్టుగా ఒక్కటంటే ఒక సందర్భం కూడా లేదు. అన్ని బూతులు, బండ బూతులు, పచ్చి బూతులు, మనిషి వ్యక్తిత్వ హననం చేసేటువంటి మాటలు, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు కదా, అలా వ్యక్తిగత దోషణలు, కుటుంబాన్ని దూషించడం, మనిషిని ఎంత కాబడితే అంత మాట్లాడడం, ఇలా మోకలుగా వచ్చి మీద పడిపోవడం ఒక్క వ్యక్తి మీద. ఎందుకని ఇదంతా? ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారిది హత్య అంటూ వీరి రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వాడుకున్నారు. ఆ వ్యక్తి మరణాన్ని వీరి రాజకీయ పునాది కోసం వాడుకున్నారు. ఆ వ్యక్తి మరణాన్ని వీరి రాజకీయ పునాది కోసం వాడుకుంటూ వీరి దగ్గర ఉన్నటువంటి అమాయకులైన వారికి ఇది హత్య అంటూ అబద్ధాన్ని వారి మెదడులో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు నేను అడ్డు తగిలి కాదు, అది యాక్సిడెంట్, సెల్ఫ్ యాక్సిడెంట్, ఆ వ్యక్తి ఆల్కహాల్ ప్రభావం వల్ల తనకు తానుగా పడి చనిపోయినటువంటి సెల్ఫ్ యాక్సిడెంట్ అని నేను చెప్పడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఇప్పుడు నా మీద వీరి నోలలో నుంచి మలాన్ని మాటల రూపంలో నా మీద ప్రయోగిస్తూ నన్ను తప్పుగా, చెడుగా చిత్రీకరించడం ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో ముఖంగా ఈ శాలేమరాజు గారికి, ఆయన విశ్వాస సునకాలకి, ఇక మిగిలినటువంటి ఈ ప్రవీణ్ పగడాల తాగి మరణించాడని నాతో చెప్పి, అది ఫారిన్ కల్చర్, ఫారిన్లో మంచినీళ్ళలాగా తాగుతారు మందుని, ఫారిన్ కల్చర్ని ఇండియా వాళ్ళు అర్థం చేసుకోలేరు, అంత మెచ్యూరిటీ లేదు ఈ తెలుగు క్రైస్తవులకి అని కూసినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం నన్ను చెడుగా చిత్రీకరించడానికే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరికీ నేనేం చెప్తున్నాను అంటే, మీకు చేతనైంది చేసుకోండి, మీకు నోటికి వచ్చింది మొరగండి. పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతవరకు వాడుకుంటాడో అంతవరకు మీరు ఎంత దండుగా వచ్చినా సరే, ఎంత గుంపుగా వచ్చినా సరే, ఎంత
ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా సరే నన్ను ఇంచి కూడా ఆపలేరు. నేను నమ్ముకున్నదే ప్రభువైన యేసుక్రీస్తు అని. శిలువ మీద ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అని నేను అంగీకరించాను. మీలాగా తాగి మరణించినటువంటి ఒక వ్యక్తిని కాదు నేను నమ్ముకున్నది. మీలాగా తాగి మరణించినటువంటి ఒక వ్యక్తిని కాదు నేను సపోర్ట్ చేస్తున్నది. శిలువ మీద ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్ముకున్నాను. చూద్దాం మీరు నమ్ముకున్నటువంటి తాగి మరణించినటువంటి శవం మిమ్మల్ని గెలిపిస్తుందో, లేకపోతే పునరుద్ధానుడైనటువంటి నా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను గెలిపిస్తాడో చూద్దాం.